శ్రీజాతో వచ్చింది, తనుజాతో పెట్టుకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నారు. మీరేమంటారు? అనుకుంటే తనుజాతో పెట్టుకుంటే ఇంటికి వెళ్ళిపోతున్నారు అనుకుంటే ఇప్పుడు బర్నీ గారు క్లోజ్ గా ఉన్నారు తప్ప అంత గొడవ ఏం పెట్టుకోలేదు. బట్ బర్నీ గారిని వెళ్ళిపోవాల్సి వచ్చింది. తనుజాతో ఏ రకంగా ఉన్న బాండింగ్లలో ఉంటే అలాంటి ఇమ్మాయిల్ గారు వెళ్ళిపోవాలండి. ఆయన గుర్తుందా మీకు? అంటే ఇప్పుడు నామినేషన్ చేస్తారు, లాస్ట్ టైం గొడవ పెట్టుకున్నారు, ఆ నెక్స్ట్ కళ్యాణ్ గారు కూడా గొడవ పెట్టుకుంటున్నారు, ఇలా ఎవరు వెళ్ళలేదు. సో అసలు అది అబద్ధం అండి, అది రాంగ్ మాట. మాధురి గారు ప్రతి చిన్నదానికి ఏడవడము, అన్నం తినకుండా ఉండడం చేస్తున్నారు. మీరేమంటారు? ఇది మాత్రం నాకు నచ్చట్లేదండి. ఇప్పుడు ఆమె ఎంత సంపాదించినా లాస్ట్ కి తినడానికే, ప్రశాంతంగా కూర్చొని తినడానికే. అలాంటి తిండిన ఆమె నాకు మొక్కేయలేదు, నాకు ఫస్ట్ వేయలేదు, ఇలా మాట్లాడి ఫుడ్ని అట్లాగా చేయడం, కించపరచడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే అలా ఎవరు చేయకూడదు కూడా. అయితే ఇవాల్టి ప్రోమోలో కూడా ఓడిపోయినది తినను అని చెప్పేసి అలిగి కూర్చున్నారు. యా అదే చెప్తున్నాను, బిర్యానీ ముక్కేయలేదని, ఆ, ఫస్ట్ పెట్టలేదని బర్నీ గారు. ఇప్పుడు ఆయనకు ఒక పర్పస్ ఉంటది. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ ఫస్ట్ విన్ అయిన వాళ్ళు పెట్టేసి మీకు పెడతాన్నారు, దాని తప్పేం లేదు కదా. దానికి ఎందుకు అంత సీరియస్ తీసుకొని నేను తిన్నాను చెప్పి ఎవరికి నొప్పి? మీకు కాలుతుంది కడుపు, మాకేం కాదు, ఎవరికేం కాదు కదా. సో అట్లా. అయితే తనుజ దివ్య ఇద్దరు పోటాపోటీగా పోటీ పడుతున్నప్పుడు మాధురి గారు దివ్య సైడ్ ఉన్నారు, మాధురి గారు తనుజ సైడ్ ఉన్నారు. ఆబ్వియస్లీ అండి, తన కూతురుగా భావిస్తుంది, తన మదర్గా అనుకుంటుంది కాబట్టి తనుజ సైడే ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బర్నీ గారు సపోర్ట్ చేయలేదని చెప్పేసి వెనక మాటలు ఎక్కిస్తున్నారండి తనుజ గారికి. అది కరెక్ట్ కాదు. మాధురి గారు కానీ రీతు గారు కానీ వెనక మాటలు ఎక్కిస్తున్నారు, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే బర్నీ గారు తనుజగా కాదు దివ్యకు కూడా సపోర్ట్ చేయలేదు. మీ కళ్ళు ఏమైనా కాకులు ఏమైనా ఎత్తుకెళ్ళినాయా? కాదు కదా, ఇద్దరికి సపోర్ట్ చేయలేదు కదా. మరి ఆ విషయం ఎందుకు మీరు మాట్లాడలేదు? ఓకే, థ్యాంక్ యూ మేడం.